వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఉదయం 11:30 హెలికాప్టర్లో వనపర్తికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో దాదాపు 880 కోట్ల రూపాయలతో విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక కాసేపట్లో ఆయన కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, మహిళలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక తన పర్యటనలో ఆయన చిన్నప్పుడు 43 ఏళ్ల కిందట అద్దెకు ఉండి చదువుకున్న ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి ఓనర్ పార్వతమ్మను కలుస్తారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఉదయం 11:30 హెలికాప్టర్లో వనపర్తికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో దాదాపు 880 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చేశారు. ఇక కాసేపట్లో ఆయన కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, మహిళలకు రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటలకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక తన పర్యటనలో ఆయన చిన్నప్పుడు 43 ఏళ్ల కిందట అద్దెకు ఉండి చదువుకున్న ఇంటికి వెళ్తారు. ఆ ఇంటి ఓనర్ పార్వతమ్మను కలుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది.